సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు రోహిత్ వేముల తల్లి. తమకు న్యాయం జరిగేలా చూడాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు. కేసు పునర్విచారణ చేపట్టి న్యాయం జరిగేలా చూస్తామని రోహిత్ తల్లికి హామీ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. రోహిత్ వేముల ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని పోలీసులు హైకోర్టుకు నివేదిక సమర్పించారు. ఈ కేసుపై నిన్న తెలంగాణ హైకోర్టులో విచారణ జరగా ఆధారాలు లేవని కేసుని క్లోజ్ చేశారు. అయితే దేశవ్యాప్తంగా ఉన్న పలు యూనివర్సిటీల్లో విద్యార్థులు ఆందోళనకు దిగారు. దీంతో ఈ కేసును పునర్విచారణ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పద్దెనిమిది 19 రిపోర్ట్స్ను బట్టే కేసు క్లోజ్ చేశారు. అది చాలా దారుణం. అప్పుడు కొన్ని ఎంక్వైరీలు ఇంకా బయటికి రాలేదు. అవన్నీ దాచిపెట్టేశారు నిజాలని. కొన్ని మాత్రం వాళ్ళకి అనుకూలంగా ఉన్నాయి మాత్రం ఈ బీజేపీ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నాయి మాత్రమే తీసుకునేసి కేసును క్లోజ్ చేశారు. దాని గురించి సార్ దగ్గర నేను రేవంత్ గారి దగ్గర నేను అపాయింట్మెంట్ తీసుకుని వచ్చి సార్ని కలిశాను. కలిస్తే ఫెయిర్గా రీ ఎంక్వైరీ చేయించదని అన్నారు. అది మాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా నేను అడిగింది ఏంటంటే పిల్లల మీద కేసుల సంగతి కూడా అది కూడా మీరు ఎంక్వైరీ చేసేసి అవి తీసేసి ఏర్పాటు చేయండి అనేసి మాట్లాడాను. సార్ చేస్తానమ్మా, ఖచ్చితంగా చేస్తాము అన్నారు. ఇది 2018, 19 రిపోర్ట్స్ను బట్టే కేసు క్లోజ్ చేశారు. అది చాలా దారుణం. అప్పుడు కొన్ని ఎంక్వైరీలు ఇంకా బయటికి రాలేదు. అవన్నీ దాచిపెట్టేశారు నిజాలని. కొన్ని మాత్రం వాళ్ళకి అనుకూలంగా ఉన్నాయి మాత్రం ఈ బీజేపీ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నాయి మాత్రమే తీసుకునేసి కేసును క్లోజ్ చేశారు. దాని గురించి సార్ దగ్గర నేను రేవంత్ గారి దగ్గర నేను అపాయింట్మెంట్ తీసుకుని వచ్చి సార్ని కలిశాను. కలిస్తే ఫెయిర్గా రీ ఎంక్వైరీ చేయించదని అన్నారు. అది మాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా నేను అడిగింది ఏంటంటే పిల్లల మీద కేసుల సంగతి కూడా అది కూడా మీరు ఎంక్వైరీ చేసేసి అవి తీసేసి ఏర్పాటు చేయండి అనేసి మాట్లాడాను. సార్ చేస్తానమ్మా, ఖచ్చితంగా చేస్తాము అన్నారు. ఇది సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు రోహిత్ వేముల తల్లి. తమకు న్యాయం జరిగేలా చూడాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు. కేసు పునర్విచారణ చేపట్టి న్యాయం జరిగేలా చూస్తామని రోహిత్ తల్లికి హామీ ఇచ్చారు రేవంత్ రెడ్డి. రోహిత్ వేముల ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని పోలీసులు హైకోర్టుకు నివేదిక సమర్పించారు. ఈ కేసుపై నిన్న తెలంగాణ హైకోర్టులో విచారణ జరగా ఆధారాలు లేవని కేసుని క్లోజ్ చేశారు. అయితే దేశవ్యాప్తంగా ఉన్న పలు యూనివర్సిటీల్లో విద్యార్థులు ఆందోళనకు దిగారు. దీంతో ఈ కేసును పునర్విచారణ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇది 2018, 19 రిపోర్ట్స్ను బట్టే కేసు క్లోజ్ చేశారు. అది చాలా దారుణం. అప్పుడు కొన్ని ఎంక్వైరీలు ఇంకా బయటికి రాలేదు. అవన్నీ దాచిపెట్టేశారు నిజాలని. కొన్ని మాత్రం వాళ్ళకి అనుకూలంగా ఉన్నాయి మాత్రం ఈ బీజేపీ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నాయి మాత్రమే తీసుకునేసి కేసును క్లోజ్ చేశారు. దాని గురించి సార్ దగ్గర నేను రేవంత్ గారి దగ్గర నేను అపాయింట్మెంట్ తీసుకుని వచ్చి సార్ని కలిశాను. కలిస్తే ఫెయిర్గా రీ ఎంక్వైరీ చేయించదని అన్నారు. అది మాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా నేను అడిగింది ఏంటంటే పిల్లల మీద కేసుల సంగతి కూడా అది కూడా మీరు ఎంక్వైరీ చేసేసి అవి తీసేసి ఏర్పాటు చేయండి అనేసి మాట్లాడాను. సార్ చేస్తానమ్మా, ఖచ్చితంగా చేస్తాము అన్నారు. ఇది 2018, 19 రిపోర్ట్స్ను బట్టే కేసు క్లోజ్ చేశారు. అది చాలా దారుణం. అప్పుడు కొన్ని ఎంక్వైరీలు ఇంకా బయటికి రాలేదు. అవన్నీ దాచిపెట్టేశారు నిజాలని. కొన్ని మాత్రం వాళ్ళకి అనుకూలంగా ఉన్నాయి మాత్రం ఈ బీజేపీ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నాయి మాత్రమే తీసుకునేసి కేసును క్లోజ్ చేశారు. దాని గురించి సార్ దగ్గర నేను రేవంత్ గారి దగ్గర నేను అపాయింట్మెంట్ తీసుకుని వచ్చి సార్ని కలిశాను. కలిస్తే ఫెయిర్గా రీ ఎంక్వైరీ చేయించదని అన్నారు. అది మాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా నేను అడిగింది ఏంటంటే పిల్లల మీద కేసుల సంగతి కూడా అది కూడా మీరు ఎంక్వైరీ చేసేసి అవి తీసేసి ఏర్పాటు చేయండి అనేసి మాట్లాడాను. సార్ చేస్తానమ్మా, ఖచ్చితంగా చేస్తాము అన్నారు. ఇది 2018, 19 రిపోర్ట్స్ను బట్టే కేసు క్లోజ్ చేశారు. అది చాలా దారుణం. అప్పుడు కొన్ని ఎంక్వైరీలు ఇంకా బయటికి రాలేదు. అవన్నీ దాచిపెట్టేశారు నిజాలని.
కొన్ని మాత్రం వాళ్ళకి అనుకూలంగా ఉన్నాయి మాత్రం ఈ బీజేపీ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నాయి మాత్రం తీసుకునేసి కేసును క్లోజ్ చేశారు. దాని గురించి సార్ దగ్గర నేను రేవంత్ గారి దగ్గర నేను అపాయింట్మెంట్ తీసుకుని వచ్చి సార్ని కలిస్తే ఫెయిర్గా ఎంక్వైరీ చేయించదని అన్నారు. అది మాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా నేను అడిగింది ఏంటంటే పిల్లల మీద కేసుల సంగతి కూడా అది కూడా మీరు ఎంక్వైరీ చేసేసి అవి తీసేసి ఏర్పాటు చేయండి అనేసి మాట్లాడాను. సార్ చేస్తానమ్మా, ఖచ్చితంగా చేస్తాం. సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు రోహిత్ వేముల తల్లి. తమకు న్యాయం జరిగేలా చూడాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు. కేసు పునర్విచారణ చేపట్టి న్యాయం జరిగేలా చూస్తామని రోహిత్ తల్లికి హామీ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి.